హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు అప్రెంటిస్‌షిప్ ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 100 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు 21 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి. డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి 100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఖాళీల వివరాలు జిల్లాల వారీగా ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్లో 30 ఖాళీలు, మేడ్చల్ మల్కాజ్గిరిలో 11, రంగారెడ్డిలో 1, జోగులాంబ గద్వాల్లో 1, మహబూబ్నగర్లో 2, నాగర్ కర్నూల్లో 1, రంగారెడ్డిలో 7, సంగారెడ్డిలో 4, వికారాబాద్లో 1, ఆదిలాబాద్లో 1, భద్రాద్రి కొత్తగూడెంలో 2, హన్మకొండలో 3, జగిత్యాల్లో 2, జనగాంలో 2, కామారెడ్డిలో 1, కరీంనగర్లో 1, ఖమ్మంలో 3, మహబూబాబాద్లో 1, మంచిర్యాలలో 1, మెదక్లో 4, నల్గొండలో 6, నిజామాబాద్లో 1, పెద్దపల్లిలో 1, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1 వేకెన్సీ ఉంది. సిద్దిపేటలో 2 ఉన్నాయి. సూర్యాపేటలో 2, వరంగల్లో 1, యాదాద్రి భువనగిరిలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా తెలంగాణలో 100 వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 128 ఖాళీలు ఉన్నాయి. అందులో డిస్టిక్ వైజ్గా ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం. అనంతపురంలో 2, బాపట్లలో 8, చిత్తూరులో 2, గుంటూరులో 11, కర్నూలులో 3, నంద్యాలలో 3, పల్నాడులో 11, ప్రకాశంలో 3, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో 4, శ్రీ సత్యసాయిలో 1, తిరుపతిలో 4, వైఎస్ఆర్ కడపలో 2, ఈస్ట్ గోదావరిలో 3, ఏలూరులో 5, కృష్ణా డిస్టిక్లో 7, ఎన్టీఆర్ డిస్టిక్లో 14, వెస్ట్ గోదావరి డిస్టిక్లో 8, అనకాపల్లి డిస్టిక్లో 4, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 2, ఈస్ట్ గోదావరిలో 3, కాకినాడలో 11, పార్వతీపురము లో 1, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నం 9, విజయనగరంలో 8, టోటల్గా 128 ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టోటల్గా 4500 ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో వారికి ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకున్నారో వారికి ఆన్లైన్ టెస్ట్తో పాటు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి 20 క్వశ్చన్ 20 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి 20 క్వశ్చన్ 20 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్కులు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 60 మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్ ఇన్ ఆబ్జెక్ట్ టెస్ట్ అన్నారు. ఆబ్జెక్ట్ టైప్లో నెగిటివ్ మార్క్సింగ్ అయితే ఉండదు. దీని తర్వాత లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 18 నుండి 20 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి. డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ రిక్రూట్మెంట్ ప్రమోషనల్ సెంటర్ ఆఫీస్ అని ఇచ్చారు. అదేవిధంగా నోటిఫికేషన్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ అండర్ ద అప్రెంటిస్‌షిప్ యాక్ట్ ప్రకారం టోటల్గా 4500 అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 12వ తేదీ నుండి 22వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై 1st వీక్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రతి నెల 15,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.